ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఉమెన్గా అడుగుతున్నాను. బికాస్ సాటి ఉమెన్ వాళ్ళ పార్ట్నర్స్కి ఫ్యామిలీస్కి చెప్పడం కన్నా ఫలానా డాక్టర్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ద బాడీ, ఉమెన్ బాడీ, ఆవిడ నుంచి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తే ఒక స్లైట్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ హెరాస్మెంట్ కూడా తగ్గుతుంది. బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఇందాక మీరు చెప్పినప్పుడు 35, 38లో ఫ్యాట్ దబుక్కని తగ్గద్దు, దానివల్ల నష్టమే జరుగుతుంది రా బాబు. విమెన్ తగ్గడానికి వాళ్ళ కాన్స్టెంట్ కంపారిజన్ కూడా కారణం. కలీగ్స్తో కావచ్చు, పార్ట్నర్ కావచ్చు. దే గో బ్యాక్ అండ్ సే, పెళ్ళప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు ట్రిమ్గా ఉన్నావు, నువ్వు స్లిమ్గా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడు అలా లేవు, నువ్వు ఇప్పుడు అలా కా. లేకపోతే సొసైటియల్ ప్రెషర్ కావచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అరే ఇలా ఉన్నాము, ఇలా తగ్గిపోతే ఇంకా బాగుంటుంది కదా ఆన్ స్క్రీన్ ప్రజెన్స్, ఇలా రకరకాల కారణాలు. బట్ దెన్ వీఆర్ జస్ట్ లూజింగ్ అవర్ సెల్వ్స్. మీరు ఏం చెప్తారు? ప్లీజ్ ప్రజలకి చెప్పండి. ఇది బేసిక్గా మీరు మీ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓకే, ఇప్పుడు మొగుడు ఇలా ఉన్నాడు అని అంటే మరి మీరు కూడా అమ్మచ్చు. అంబానీ దగ్గర 1000 కోట్ల ఆస్తి సంపాదించమని కుదురుతుందా? కుదరదు కదా. సో మనం ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ఆలోచించాలి. అది లావుగానా సన్నగానా అని ఆలోచించద్దు. అండ్ హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ ఎనీథింగ్. అండ్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఫినిష్డ్. నువ్వు వేరే వాళ్ళ చేతిలో హ్యాపీనెస్ పెట్టావనుకో, అది ఫుట్బాలే, ఎవరి పడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేసినా కూడా నీ కోసం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు అంటుంటారు కదా అటాచ్డ్ డిటాచ్డ్ అని, అలాగే ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఫిజికల్ పారామీటర్స్కి వచ్చేసరికి నిజంగా యూ షుడ్ బి మీన్ ఆల్సో, బికాస్ నీ ఫిజికల్ పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మీరు మీ సెల్ఫ్ని కాపాడుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హుందాగా చూసుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతే వేరే ఎవ్వరూ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వరు. అండ్ మీరు గనక మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ వైబ్రేట్ అవుతే, ఏడుపు కొట్టు వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరే కూర్చొని కాస్త హ్యాపీనెస్ పంచుకుని పోతారు. సో అది ప్రపంచం. ప్రపంచం ఏడ్చే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది. నవ్వే వాళ్ళ దగ్గర కూర్చుని ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ ఏడుపు కాస్త వదిలేసిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆరా. ఎస్, మనము మన ఆరాని మన చేతుల్లో తీసుకోవాలి. అండ్ వీఆర్ ద సోల్ గేట్ కీపర్స్ ఆఫ్ అవర్ ఆరా. వాళ్ళు ఏదైనా అన్నారా, నువ్వు బాధపడద్దు, నీకేంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నీవేంటిది, నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటిది, వాట్ ఆర్ యోర్ గోల్స్, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యోర్ పాత్ తెలుసుకుంటే చాలు. వేరే ఎవ్వరూ నీకు ఏ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వేరే వాళ్ళు చెప్తూ వింటూ 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 పోతే ఆడిస్తానే ఉంటారు. దెర్ ఇస్ నెవర్ అన్ ఎండ్. అండ్ ఎవరైనా కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరైనా మనని దిప్పిపొడిచారనో మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. బికాస్ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పేవాళ్ళు బోల్డ్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది చాలా మంది మనతో నడిచే వాళ్ళే కావచ్చు చాలా సందర్భాలలో. Yes. సో అందుకే వీ నీడ్ టు జస్ట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్. అండ్ మనది మనం చూసుకోవాలి. మనం ఎంత తగ్గగలం, ఎందుకు తగ్గాలి, అంతే అవసరం అని మీరు అంటున్నారు. వండర్ఫుల్ మ్యామ్. నవ్వు అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ప్రతి ఇంట్లో ఆ పసిపాప నవ్వు అనేది చాలా నెససరీ, ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్లో. అఫ్ కోర్స్ మ్యారీడ్ కపుల్లోనే. బట్ దెన్ ఇప్పుడు ఫర్ అ ఉమెన్ టు కన్సీవ్, ఒక హెల్దీ చైల్డ్ ఉండటం, ఆర్ ఎల్స్ 25s లోపల మ్యారేజెసే సెకండరీ అయిపోతున్నాయి. ఆల్ ద ట్రస్ట్ ఇష్యూస్ అమంగ్స్ ద రిలేషన్షిప్స్. అండ్ ఒకవేళ పెళ్ళైనా కూడా చైల్డ్ని మేము పెంచగలమా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఐమ్ సారీ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ ఆర్ నాట్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టదలుచుకున్నా. మీరు ఒక 3 పిల్లలకి తల్లి. ఒకరిని కానీ పెంచడానికే మాకు ఇంత కష్టంగా ఉంది. ఎస్, యు ఆర్ అ డాక్టర్ ఎక్స్పర్ట్, బట్ దెన్ పెయిన్ ఇస్ ఈక్వివలెంట్ టు ఎనీ బాడీ. బట్ దెన్ ఇలాంటప్పుడు మీరు 3 పిల్లల్ని రేజ్ చేస్తూ ఇట్లాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్లో ఎవ్రీ డే ఫేస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు మ్యామ్ ఒక మదర్హుడ్ గురించి? నాకు బేసిక్గా పిల్లలంటే చాలా ఇష్టం. దాట్స్ మై పర్సనల్ ఫీల్. పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అండ్ ఐ హ్యాండిల్ ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక మదరు, ఫాదరు, ఇలా ఫ్యామిలీ చుట్టాలు, రెస్పాన్సిబిలిటీస్. బీయింగ్ అ డాక్టర్
అందరూ నా దగ్గరికి రావడం, హెల్ప్ తీసుకోవడం, నేను చేయడము, ఊళ్ళలో పని చేయడము, వాళ్ళ కోసం చేయడము. సో ఇలా కొన్ని రకరకాల గివింగ్ నాకు ప్రాక్టీస్లో ఉంది. ఎప్పటి నుంచో ఐ హావ్ బీన్ అ గివర్. సో అండ్ బీయింగ్ అ గివర్ I always wanted to give that to my biological children. Yes. Then when I had children, I was blessed. It's a complete motherhood thing. And another thing is, gata 25 years ki nenu medicine lo unnanu kada. Okappudu 2001 lo when I passed out and all that, appudu anukunedanni ayyo women ki చదువు ఉండి కొంచెము లైఫ్ అనేది వాళ్ళు చూస్తే వాళ్ళ హెల్త్ బెటర్ అవుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, దే విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ మోర్ అండ్ స్పెండ్ ఆన్ దెమ్ అండ్ దే విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ అని. అది అప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమనుకుంటాను ప్లీజ్. ఇప్పుడు అఫోర్డబిలిటీ వచ్చేసరికి, ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు చూడనంత పిసిఓడి, ఒకప్పుడు చూడనంత ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ, ఇనబిలిటీ టు కన్సీవ్, అగైన్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి వచ్చేసాయి ఏంటండి బాబు. చదువు వస్తే సంస్కారం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటే ఆరోగ్యం దేవుడెరుగు. ఆరోగ్యం కంటే ముందు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకు మ్యామ్ విమెన్ అవసరం కన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు అనుకుంటున్నారు? డెవలప్ కాదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్స్టెండెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నా ఉంటుంది, లేకపోతే చిన్న ఏజ్ నుంచి కౌచ్ పొటాటోస్ అయిపోయి కూర్చొని తినడం చదువుకోవడం అలా ఒకటి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా మళ్ళీ కూర్చొని చేసేవే వస్తున్నాయి. ఫిజికల్ లేబర్ మొత్తం తగ్గిపోయింది. టెక్నాలజీ దండం పెట్టాలి, అవి మనకి రోగాలు తెచ్చింది తప్పితే నిజంగా ఏదైతే ఉమెన్కి ఇంత ముందు ఫిట్నెస్ ఉండే కదా, లైక్ లుక్ ఎట్ యువర్ గ్రాండ్ మదర్, లుక్ ఎట్ యువర్ మదర్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి మన ఫిట్నెస్ లెవెల్ వీ డోంట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్. సో హాఫ్ ఫిట్నెస్ లెవెల్ కూడా ఎందుకు మనకు లేదంటే మనకి ఫుల్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అటు మిక్సీస్ వచ్చేసాయి, అటు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, వెళ్ళడానికి వెహికల్స్ వచ్చేసాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, అండ్ బటన్తో గ్రాసరీస్ ఇంటికి వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో sophisticated, does not want you to move, want you to sit down at one place and spend the money what you earn. So earning ఎలా పెరిగిందో స్పెండింగ్ కూడా అలా పెంచేసారు. సో మిగిలేదు అక్కడ ఏం లేదు, అనారోగ్యం తప్పితే. సో అలా ఉమెన్ ఒక విషియస్ సైకిల్లో పడిపోయారు. నేను ఇప్పుడు ఇది అర్బన్ పాపులేషన్ గురించి చెప్పొచ్చు మీరు అనుకుంటారు, కానీ రూరల్ పాపులేషన్లో కూడా అదే ఉంది. ఎలా అలా అయిపోయింది. రూరల్ పాపులేషన్కి కూడా జంక్ ఫుడ్ పెనిట్రేట్ అయిపోయింది. చిప్స్ ప్యాకెట్లు వెళ్ళిపోయాయి, కోలాస్, కూల్ డ్రింక్స్ అన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, తింటున్నారు. అండ్ అక్కడ కూడా విచ్చలవిడిగా సబ్స్టెన్స్ అబ్యూజులు పెరిగిపోయాయి. అండ్ వాట్ ఎవర్ కొంచెం ఎర్న్ చేసింది కూడా దీనికే వెళ్ళిపోతుంది. అలా అని కాకుండా ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ న్యూట్రిషన్ మీద పెట్టాలి, రైట్ ఫుడ్ మీద పెట్టాలి అని ఎవరు అనుకోవట్లేదు. అండ్ అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కుదరట్లేదు. కుదిరినా కూడా వీళ్ళు తినట్లేదు, తిన్నా కూడా అరిగేలాగా పని లేదు, పని ఉన్నా కూడా రాత్రి నిద్ర లేదు, నిద్ర ఉన్నా కూడా నిద్రలో బోల్డ్ ఆలోచనలు, టార్గెట్లని, ఇవ్వని అవని ఎన్నో స్ట్రెస్ ఉంది. అసలు ఇంతకుముందు పెందలాడే 5 o'clockకి లేచి ఈవినింగ్ 7:30, 8 కంతా పడుకునేవాళ్ళు. ఇది సర్కాడియన్ రిథమ్. ఇది ఇప్పుడు మొత్తం పోయి లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా 12 o'clock పడుకుంటారంట. అవును, అదేంటో అది ఎప్పుడో ఆడపదడప అంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గానే 12, 1 o'clock. సో ఓపిక వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు నాకు అనవసరం, మీ పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారని అడుగుతాను. వాళ్ళు పడుకుంటే మీకు ఒక బఫర్ 1 hourతో మీరు కంప్లీట్ చేసుకొని మీరు పడుకోవచ్చు. సో ఇలా ఎంత ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఉమెన్ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు? మెస్. ఇట్స్ అ కంప్లీట్ మెస్. అండ్ రిప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి బాబు ఇంత మెస్లో? ఇన్ని అబ్నార్మాలిటీస్లో బాడీ
ఆహ్లాదకరంగా సంతోషంగా నిజంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అవును. నువ్వు స్ట్రెస్ అవుట్ అయిపోయి నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ లేకపోతే టైంకి పడుకోక టైంకి తినక పీసీఓడి లాంటి సమస్యలు వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అడినోమైసిస్ ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి కారణం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవి ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఏంటో. అంతే మేడం. ఆఫ్టర్ 30 కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. అంటే చాలా మా మదర్ తను 40 ఉన్నప్పుడు నేను పుట్టా. నాకు మా అక్కకి ఒక సర్టన్ ఏజ్ గ్యాప్, లైక్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఏజ్ గ్యాప్. అండ్ అసలు అవ్వరు అనుకున్నారు. అండ్ తన హెల్త్ ఉన్నంత వరకు తను నన్ను బాగా చూసింది. అంటే నేను 20-21 వరకు చెప్తున్నాను. షీ వాజ్ సో హెల్తీ. డయాబెటీస్ వచ్చినా తను ఫైట్ చేసుకుంటూ నన్ను చేయగలిగింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ ద సేమ్ టు మై చైల్డ్ టుడే. సో ఆఫ్టర్ 30s ప్రెగ్నెన్సీస్ ఇంకా కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు 25s నుంచి ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చైల్డ్ అండి చాలా మందికి లూజ్ అయిపోతున్నారు, అబార్షన్ రూపంలో అయినా లేకపోతే ఎన్నో పాపం డిస్ఫంక్షనాలిటీస్ తోటి బేబీ పుడుతోంది. వీటన్నిటికీ అంటే ఎన్నో రూట్ కాజెస్ ఉండొచ్చు. బట్ దెన్ మేజర్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ మీరేం అబ్జర్వ్ చేశారు? ఫర్టిలిటీ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై మేజర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను యాక్చువల్గా ఫర్టిలిటీ వైపు వెళ్దామని 4 years ఐవీఎఫ్ అదంతా చూసుకుని ఐవీఎఫ్ కేసులు చేసుకుంటూ ఫర్టిలిటీ సైడే వెళ్ళాను. బట్ నాకేమనిపించిందంటే ఇంత ఏడుపు నేను లైఫ్లో భరించలేననిపించింది. అది నాకు అసలు నా క్యారెక్టర్కి జెల్ అవ్వదు. నేను బేసిక్గా నవ్వుతూ ఉండే పర్సన్. స్మైల్ ఆల్వేస్ నా ఫేస్ మీద ఉంటుంది. బట్ ఎవరైనా బాధతో వస్తే ఎంతసేపు నవ్వుతూ ఉంటాము. సో అలా నేను కొంచెం కనెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా నా దగ్గర న్యాచురల్ ఫర్టిలిటీ కోసం చాలా మంది వస్తారు. బికాస్ నేను ఐవీఎఫ్ సెంటర్స్ రన్ చేయను, ఐఓఐస్ ఏమీ రన్ చేయను. ఐ విల్ ట్రై టు గివ్ దెమ్ సొల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ న్యాచురలీ. ఎక్కడ ప్రాబ్లం ఉందో గిరగిరా కనుక్కుని ప్రాబ్లం ఇది మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి పంపిస్తాను. అది నా స్పెషాలిటీ. అండ్ నేను నమ్ముకున్నది ప్రెగ్నెన్సీ, డెలివరీస్ చేయడం, నార్మల్ డెలివరీస్ చేయడం. ఇది ఆనందంగా డెలివరీస్ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ. సో అది నా యూఎస్పీ. నా యూఎస్పీ పోగొట్టకుండా అందులోకే మనుషుల్ని ఇన్వైట్ చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్టిలిటీకి 70% మేల్ ఫర్టిలిటీ వచ్చేసింది, 30% ఫీమేల్ ఫర్టిలిటీ. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉమెన్కి చెప్పానా, అంతకంటే ఎక్కువ మెన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అయితే ఉమెన్కి ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. పీసీఓడి ఉంటే అవాంఛిత రోమాలో, లేకపోతే పింపుల్సో, లేకపోతే ఒబేసిటీయో, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషనో, లేకపోతే కడుపు నొప్పో, ఇంకో ఫైబ్రాయిడ్స్ ఉంటే మాస్ లాగానో, ఇలా ఎన్నో రకాలుగా పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి, కనిపించేస్తాయి. స్కాన్లో కానీ హార్మోన్స్లో కానీ బయటపడతాయి. మెన్నికాడా మెన్నుకు అసలు ఏ మెచ్చుకో తెలియదు. 0 స్పర్మ్స్తో తిరుగుతూ కూడా హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. వైఫ్ ఏమో 4 సెంటర్లకు వెళ్ళిపోద్ది, అనాలిసిస్ ఏమో చిన్న ల్యాబ్లో ఎక్కడో అవుద్ది, వాళ్ళేమో నార్మల్ అని ఇస్తారు. నేను యాక్చువల్ ఆండ్రాలజీ ల్యాబ్లో చేయిస్తే మటుకు 0. వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు కదా, పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ దట్ ఈస్ adding on to the female problems. But we never tend to accept this, ma'am. Yes, కానీ నా ఓపీలో ఉంటుందిగా. బాగా చెప్తాను నేను, చాలా క్లియర్గా చెప్తాను. అన్ని టెస్టులు వివరంగా కరెక్ట్ ప్లేస్లో చేయించి ఇదిగో ప్రాబ్లం, ఇది రెక్టిఫై అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఎక్కడ ఏం చేసి ఏం తిరిగినా ఐవీఎఫ్లు 4-5 అయినా కూడా రాదు. మీరు ఫెయిల్ అయితే ఈ రీజన్ వల్ల ఫెయిల్ అయింది. 1 is male factor, second 1 is female factor, third one is genetic problems, fourth one is environmental problems. సో మీరు ఫీమేల్ ఫర్టిలిటీకి ఏదైతే ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ అని both it is never alone, it is hand in hand 100%. అండ్ ఏది చెప్పినా కూడా ఆఖరి మేము ప్రెగ్నెన్సీలో ఏది చెప్పినా కూడా అలాంగ్ విత్ ద పార్ట్నర్ అనే చెప్తాం. ఎందుకంటే అలవాటు ఇద్దరికీ కాకపోతే అక్కడ విభేదాలు వస్తాయి. ఇద్దరి కోసము మార్పులు చేసుకోలేకపోతే ఒంటరిగా పోరాటం జరగదు. 2 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంట్లో జరగవు, అవి ఇంపాసిబుల్. సిస్టమ్ మారకపోతే ఒక పేరంటే బాగుంటే పిల్లడికి సరిపోద్దా?
లేదండి, మరి అది ఇంకా టార్చర్. ఎగ్జాక్ట్లీ. సో వ్యవస్థని మార్చాలంటే ఒక కపుల్ మారాలి. ఒక కపుల్ మారినప్పుడు నిజంగానే ఆరోగ్యం అనేది కుటుంబంలోకి వస్తుంది. ఆరోగ్యం వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, నార్మల్ డెలివరీస్ అవుతాయి, పిల్లలు మంచిగా పెరుగుతారు, వాళ్ళు ఈ సమాజానికి ఒక హెల్తీ చిల్డ్రన్గా యాడ్ అవుతారు. లేకపోతే ఇప్పుడున్న తిండికి ఓన్లీ డయాబెటిక్ బేబీస్ వస్తాయి, 10 ఏళ్లలో అందరూ ఇన్సులిన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు పిల్లలు దయాల్లాగా. సో ఇది ముందు ముందు జరగబోతోంది, అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. అండ్ మనము ఇప్పుడు నేను ఓపీలో కూర్చుని ఈ మెడిసిన్ వేసుకో, ఇది తిను, నీకు సెట్ అయిపోద్దంటే కుదురుద్దా? ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా వండుకోవాలి, ఎలా ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఎలా వ్యాయామం ఇద్దరు చేయాలి, ఇవన్నీ వివరంగా వాళ్ళకి ప్రాక్టికల్గా నేను చెప్పి చూపించి దిశానిర్దేశం కనుక చేయలేదనుకో, వాళ్ళు ఏముంది మేడం చెప్పిందిలే అనేసి సాయంత్రం వెళ్ళగానే మర్చిపోతారు. అలా కాకుండా కరెక్ట్గా క్లాసెస్ పెట్టి వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా చెక్ చేసుకుని, అటెండ్ అయిన వాళ్ళు ఫిట్నెస్ పెరుగుతుందా లేదా చూసుకుని, వాళ్ళు మళ్ళీ నార్మల్ డెలివరీస్ కన్వర్ట్ అవుతున్నారా లేదా చూసుకుని, డిఫాల్టర్స్ని ఏదో రకంగా పట్టుకుని మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ స్కాన్స్లలో పట్టేసి, సో అలా బ్యాక్ టు బ్యాక్ ఒక స్క్రూటినీ అనమాట. అది నిజంగా ఒక యజ్ఞంలాగే చెయ్యాలి. అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి, చెప్పాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. నువ్వు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకపోయినా వాళ్ళు పాపం ఎక్కడైనా ఎత్తుకుంటారు. సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది సూపర్ ఇంటెలిజెంట్ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా అవసరం. కాంపిటీషన్ ఎంత ఉంది చెప్పచ్చు నేను. అవునండి, ఇప్పుడున్న కాంపిటీషన్ లో దానికి బయటకు వచ్చి కూడా మనం బతకలేం. వి హావ్ టు సర్వైవ్ అందులో పడి. సో నువ్వు ఇంటెలిజెన్స్ గర్భ సంస్కారంలో చెయ్యకపోతే ఎట్లా వస్తుంది? బయట వాళ్ళు ఇస్తారా? నీ బిడ్డ నీ పొట్టలో ఉన్నప్పుడే ఫస్ట్ బీజ సంస్కారం అంటారు. అంటే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే అన్నీ నువ్వు సెట్ చేసుకోవాలి. హస్బెండ్ అయినా వైఫ్ అయినా అన్నీ సెట్ చేసుకుని మంచి సంస్కారంగా గనక మనము ప్రెగ్నెన్సీ వైపు వెళ్తే, ప్రెగ్నెన్సీలో ఉన్న గర్భ సంస్కారం మంచి ఈటింగ్, మంచి ఆలోచన, మంచి పనులు చేయడము, మంచి చదవడము, మంచి చూడడము, మంచిగా శుద్ధంగా వండుకోవడము, ఇంటి పట్టునే తినడము, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము, టైం స్పెండ్ చేయడము, వ్యాయామం అయినా ఇంటి పైన కలిసి చేసుకోవడము, ఎక్సర్సైజెస్ అయినా కలిసి చేసుకోవడము, వెళ్తూ వెళ్తూ అలా కాంప్లిమెంటరీగా నార్మల్ డెలివరీ అయిపోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ వ్యవస్థ అనేది ఇదంతా కూడా బేబీ అబ్జర్వ్ చేస్తుంది. బేబీ మంచిగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది బేబీలో వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ ఇన్ ద జీన్స్ ఆఫ్ ద బేబీ. సో బేబీస్ క్రాంకీగా అరుస్తూ ఏడుస్తూ కోల్డ్ కాఫ్ ఫీవర్స్తో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరగరు. హ్యాపీగా ఫీడింగ్ తీసుకున్నామా, ఆడుకున్నామా, పడుకున్నామా, మ్యూజిక్ పెడితే రెస్పాండ్ అయ్యామా, మన కమ్యూనికేషన్ ఉంది, హస్బెండ్ వైఫ్ బేబీ ముగ్గురులో కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళ మధ్యలో కనెక్షన్ అనేది చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇవన్నీ కూడా వెనకటికి ఇవన్నీ జరిగినాయి, 100% జరిగినాయి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవన్నీ వాల్యూస్ ఫ్యామిలీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఉమెన్కి సంబంధించిన అత్తగారో అమ్మ కూడా అండి ఈ వీళ్ళు మధ్యలో వచ్చి చాలా 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 నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. కరెక్ట్. మా కాలంలో ఇలా లేదు, మీరేమో ఇదేదో స్పెషల్గా చేస్తున్నారు, మేము ఎలా కన్నామో తెలీదు, ఎలా పెరిగామో తెలీదు, ఏదైనా మంచి వైపు వెళ్దామంటే కూడా ఈ వెనకలాగడం అనేది ప్రీవియస్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కన్నా ముందర జనరేషన్ వాళ్ళ నుంచి ఎక్కువైపోతుంది. దీనివల్ల మంచి కన్నా నెగిటివ్ అవుతోంది. ఈ కన్ఫ్యూజన్లోనే ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, గొడవలు ఎక్కువవుతున్నాయి, డివోర్సెస్ ఎక్కువవుతున్నాయి. సో ఆ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్తారా అండి మీరేమన్నా? ఖచ్చితంగా. నా ఓపీలో అయితే మదర్స్ వచ్చినా, మదర్ ఇన్ లాస్ వచ్చినా, సిస్టర్స్ వచ్చినా, ఎల్డర్ సిస్టర్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా అందరికీ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చాలా పనులు చేశారు, పెద్ద పెద్ద కుటుంబాలకు చాకరీ చేశారు. వీళ్ళకేమో స్పూన్ ఎత్తడానికి కూడా కనీసం అవకాశం ఇవ్వట్లా, ఎందుకంటే ప్రెగ్నెంట్ అంటే. ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్కి ఎటువంటి రోల్ లేదు. ఏదైనా స్పెషల్ సిచ్యువేషన్స్ అడపా ఉంటే మేమే చెప్తాము తప్పితే అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్కి బెడ్ రెస్ట్ అనేది ఎక్కడా లేదు. కూలి పనికి వెళ్ళే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళు డెలివరీలు అవుతారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు డెలివరీలు అవుతారు. ఆ శాతమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇప్పుడున్న పనులు చాలా తగ్గిపోయాయి. ఆ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతే, వాళ్ళు తినే వంట వాళ్ళు చేసుకోలేకపోతే, వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకోలేకపోతే రేపు పిల్లల్ని ఎలా పెంచుతారు?
పిల్లల్ని పెంచాలంటే కూడా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ అవసరం. అంత స్ట్రెంగ్త్ వాళ్ళు పెట్టాలంటే 9 months ఆ స్ట్రెంగ్త్కి ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉండాలంటే వాళ్ళు ఇంటి పనులన్నీ చేసుకోవాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కూడా చేసుకోవాలి. అదంతా మానేసి తినడం పడుకోవడం అనేది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అండ్ విచ్చలవిడిగా తినడం అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీకి ఎంత అవసరం అండి? 300 క్యాలరీలు అవసరం. మీరు ఎంత పని చేసినా కూడా 1500 క్యాలరీలకు మించి మనము బర్న్ చేయము. సుమారుగా సగటున మనం చూసుకున్నట్టయితే హై లేబర్ వర్క్ వెళ్ళే వాళ్ళంటే 2000, 2500, 3000 కూడా క్యాలరీస్ బర్న్ చేస్తారు. సుమారుగా సగటున ఇంటి పని చేసుకునే వాళ్ళు 1500, 2000 క్యాలరీస్కి మించి మరి మనం బర్న్ చేయలేము. దానికి ఒక 300 క్యాలరీలు యాడ్ చేయాలి. అందులో ఒక గుడ్డు, ఒక గ్లాస్ మజ్జిగ, ఒక గ్లాస్ రాగి జావ యాడ్ చేసామంటే ఫినిష్డ్. అక్కడికే 300 క్యాలరీలు వచ్చేస్తారు. డబుల్ ఫుడ్ రోలే లేదు. ఒకప్పుడు ఉండింది. ఎందుకంటే 16 years, 18 yearsకి ప్రెగ్నెన్సీస్ వచ్చేవి. అది వాళ్ళ గ్రోత్ స్పర్ట్ ఏజ్. వెయిట్ ఎంత ఉండేవాళ్ళు? 35 kilos ఉండేవాళ్ళు. ముచ్చటగా 35-40 kilos వాళ్ళకి నేను కొన్ని సంవత్సరాలు డెలివరీలు చేశాను. 2001 నుంచి లాస్ట్ ఒక 10 years వరకు కూడా అందరూ 35, 40, 45 kgs ప్రెగ్నెంట్ ఉమెన్. అంతే ఉండేవాళ్ళు. ఇప్పుడు 80s, 90s, 100s. మా అమ్మాయి చిక్కిపోతుంది అంటారు. నీ కళ్ళు దొబ్బినాయా అసలు? అమ్మాయి చిక్కిపోవడం ఏంటి? 90 kilos ఉంది మీ అమ్మాయి, 70, 80 kilos, 60 kilos కూడా ఎక్కువే కదండి. 35 ఎక్కడ, 60 ఎక్కడ? మరి మీకంటే డబల్ వెయిట్ ఉంది కదా మీ అమ్మాయి అంటే అసలు ఒప్పుకోరుగా. తినాలి. ఫైనాన్షియల్ స్టేటస్, ఫుడ్, ఇది అనవసరంగా లింక్ అవుతుంది ప్రెగ్నెన్సీస్కి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే అప్పు తీసుకొచ్చైనా పెట్టేసేసి ఫుడ్ పెడుతున్నారు తప్పితే క్వింటల్ రైస్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అసలే ప్రెగ్నెన్సీ డయాబెటిక్ కండిషన్కి దగ్గరలో ఉంటుంది. దాంట్కి అసలు సింపుల్ కార్బ్స్కి రోలే లేదు. కుంభాలుగా అన్నం పెడితే చాలా కష్టం. కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేసి ప్రోటీన్ పెంచాలి, హెల్దీ ఫ్యాట్స్ పెంచాలి. అదంతా పక్కన పెట్టేసేసి విపరీతంగా సింపుల్ కార్బ్స్, స్వీట్లు, పరమాన్నాలు, దద్దోజనాలు, భోజనాలు, స్వీట్లు, అసలు పిచ్చగా ఫుడ్ పెడుతున్నారు. అండ్ ఎక్కడికన్నా పిల్లని పంపిద్దామంటే నాకే టెర్రర్. 4 రోజులు వెళ్తారా 3 kilos పెరిగేసి వస్తారు. అసలు ప్రయాణం అనేది అసలు చేయొద్దని పెట్టేశాను నేను. ఎందుకంటే ఇంత విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతే ఎట్లా మేనేజ్ చేసింది నేను? మీరు డెలివరీ కూడా చేయలేకపోతారు. ఎగ్జాక్ట్లీ. పెయిన్ తీయలేరు, అంతా రిజిడ్ అయిపోతుంది. చాలా సెకండరీ అండి. ఆ బేబీ డయాబెటిక్ అవుతుందిగా ఫ్యూచర్ లో. 10 ఏళ్ల వయసుకి ఒబేస్ మదర్కి, షుగర్స్ కంట్రోల్ లేని మదర్కి, ఓవర్ ఈటింగ్ చేసే మదర్కి బేబీ డెలివరీ అయిన తర్వాత వితిన్ 10 years లోపు డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది చైల్డ్హుడ్ డయాబెటీస్. వీళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు. ఎక్కడ ప్రాబ్లం వెళ్తుంది, పడవ ఎక్కడ వెళ్తుందో తెలియదు.